ఉత్సవాలు మేము కూడా అటెండ్ అయినప్పుడు మన కుసూర్ పాషా గారు పీఠాధిపతి గారు పెద్ద ఎత్తున అందరినీ కూడా దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అందరు రావడము, అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనేది జామ్ అయ్యే అవకాశం ప్రతిసారి కూడా ఉండేది. ఈసారి కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఉత్సవాలని మెయిన్ మా కార్పొరేషన్ పరంగా మేము అన్ని చేస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ డైవర్షన్ ఎట్లా చేస్తారు ఏంటిది అనేది ట్రాఫిక్ వాళ్ళు ఈసారి కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకున్నట్టయితే బాగుంటుందని చెప్తూ, ఇక్కడ కార్పొరేషన్ పరంగా ఇంతకుముందు మన అబూబకర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ పార్ట్ హోల్స్ కి టెండర్ పిలవడం జరిగింది. దీనికి ముందే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడో చెప్పారు ఏమేం కావాలి అని ముందే వారు చెప్పడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా వారు చెప్పిన అన్ని కూడా కార్పొరేషన్ నుంచి తీసుకోవడం జరిగింది. పార్ట్ హోల్స్ కానీ, పెయింటింగ్ ఆఫ్ కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, డైనింగ్ హాల్ ఏదైతే వారు ఇచ్చిండ్రో అవన్నీ కూడా తీసుకున్నాము, టెండర్ పిలిచినాము, వచ్చినాయి, పనులు కూడా మొదలవుతుంది. ఇంకా లైట్స్ ఏదైతే ఉందో ఇన్ని రోజులు మనకు ఈఎస్ఎల్ వాళ్ళ ప్రాబ్లం తోటి రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ ఉండడం వల్ల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్మోస్ట్ లైట్స్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ఉన్నది. దాన్ని నిన్ననే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన కిషోర్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. వారు కూడా రేపు స్పెషల్ మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక డెసిషన్ తీసుకున్నా అన్నారు. ఈ లోపల కార్పొరేషన్ నుంచి లైటింగ్ ఏదైతే ఉందో మేము కార్పొరేషన్ పరంగా తీసుకొని వాటిని పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉత్సవాలకి దానికి రిలేటెడ్ పెట్టకుండా ఆ సమస్యను వెంటనే కమిషనర్ గారు దాన్ని తీసుకొని చేస్తారని తెలియజేసుకుంటూ, ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అవన్నీ కాకుండా మీరు చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ ఆయనే ఈ ఉత్సవాలని మన కార్పొరేషన్ నుంచి శానిటేషన్ అనేది క్లియర్ గా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈసారి దాంతో పాటు ఒక ఆఫీసర్ ని అక్కడ వేసి లాస్ట్ ఎప్పుడు కూడా ఒక ఆఫీసర్ ని వేస్తాం ఇన్ఛార్జ్. ఈసారి కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి అటు ఒక మన డీసీని ఎవరిదైనా డీసీని కానీ లేకపోతే మనకి టీఓ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఫ్రీగానే ఉన్నాడు కాబట్టి ఆ టీవోని కూడా ఇద్దరిట్లో ఒకరిని వేస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఉండి ఉత్సవాలు అయ్యే వరకు కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం ఉన్నా కానీ దాన్ని మన ఇక్కడ గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా దాన్ని ఇంకా చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది కాకుండా ఇంకేమైనా శాశ్వత నిర్మాణం కోసం వారు కనుక సూచించినట్టయితే దాన్ని కూడా కార్పొరేషన్ పరంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.